తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, అన్ని ఇండస్ట్రీలలో ఇప్పుడు 100 రోజులు మూవీ ఆడడం చాలా కష్టంగా మారింది. మూవీ బాగుంటే 20 రోజులు, లేకపోతే 2 రోజులు. ఇప్పుడు సినిమాల పరిస్థితి ఇలా ఉంది. ఒకప్పుడైతే ఫ్లాప్ మూవీస్ కూడా ఈజీగా 100 రోజులు ఆడాయి. సెకండ్ జనరేషన్‌లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ టాప్ హీరోలుగా ఎన్నో రికార్డులు నెలకొల్పారు. 100 రోజుల కేంద్రాల్లో కూడా ఈ హీరోలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్‌లో కూడా ఆల్ టైమ్ రికార్డులు చాలానే క్రియేట్ చేశారు. 1986 నుంచి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు హైదరాబాద్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలా 1984 నుంచి 1991 వరకు హైదరాబాద్‌లో ఈ నలుగురు హీరోల సినిమాలు ఏ థియేటర్‌లో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ప్రదర్శింపబడ్డాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు తెలుగు మూవీకి సంబంధించిన ఎలాంటి వీడియో టాపిక్స్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. 1984లో 'బాలకృష్ణ' మూవీ మాత్రమే హైదరాబాద్‌లో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. 1984లో హైదరాబాద్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడిన మూవీ 'మంగమ్మ గారి మనవడు'. తారకరామ థియేటర్‌లో ఈ ఫీట్‌ను సాధించింది మూవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ మెయిన్ రోల్‌లో నటించారు. ఆల్ టైమ్ రికార్డు సృష్టించి ఇండస్ట్రీగా నిలిచింది మూవీ. 1985 సంవత్సరంలో ఏ మూవీ డైరెక్ట్‌గా 100 రోజులు హైదరాబాద్‌లో ఆడలేదు. షిఫ్టులతో కలుపుకొని మాత్రమే హైదరాబాద్‌లో 100 రోజులకు పైగా ఆడిన మూవీస్ చాలానే ఉన్నాయి. 1986లో హైదరాబాద్‌లో ఈ నలుగురు హీరోల సినిమాలలో 2 సినిమాలు మాత్రమే 100 రోజులు ప్రదర్శింపబడ్డాయి. నంబర్ 1 ముద్దుల కృష్ణయ్య. కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ, రాధ, విజయశాంతి ముఖ్య పాత్రలో నటించారు. ఎన్నో టౌన్ రికార్డులు, ఏరియా రికార్డులు సృష్టించింది మూవీ. హైదరాబాద్ తారక రామ థియేటర్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది. నంబర్ 2 అనసూయమ్మ గారి అల్లుడు. బాలయ్య, కోదండరామిరెడ్డి కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. చాలా ఏరియాలో స్టన్నింగ్ రికార్డ్ కూడా సృష్టించింది మూవీ. అలాంటిది హైదరాబాద్ తారక రామ థియేటర్‌లో డైరెక్ట్‌గా 142 రోజులు ప్రదర్శింపబడింది. ఈ నలుగురు హీరోల సినిమాలలో 1987లో 2 సినిమాలు మాత్రమే హైదరాబాద్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడాయి. నంబర్ 1 పసివాడి ప్రాణం. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీగా నిలిచింది మూవీ. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది మూవీ. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించారు. హైదరాబాద్ సుదర్శన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 113 రోజులు ఆడింది మూవీ. నంబర్ 2 మువ్వ గోపాలుడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ, శోభన, జయచిత్ర ప్రధాన పాత్రలో నటించారు. పేరుకు రీమేక్ మూవీ అయినా కానీ బ్లాక్ బస్టర్ అయింది. భారీ పోటీ మధ్య రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ శ్రీనివాస 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 101 రోజు ఆడింది. 1985లో ఈ నలుగురు హీరోల సినిమాలలో హైదరాబాద్‌లో 5 సినిమాలు మాత్రమే డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడాయి. నంబర్ 1 యముడికి మొగుడు. చిరంజీవి డ్యూయల్ రోల్‌లో నటించిన మూవీ ఇది. బీసీ సెంటర్‌లలో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది మూవీ. విజయశాంతి, రాధ హీరోయిన్స్‌గా నటించారు. అలాంటిది హైదరాబాద్ సుదర్శన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది మూవీ. నంబర్ 2 ఖైదీ నంబర్ 786. విజయబాబు దర్శకత్వంలో చిరంజీవి, భానుప్రియ ముఖ్య పాత్రలో నటించారు. రాజ్ అండ్ కోటి అందించిన సాంగ్స్ అయితే కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. చాలా ఏరియాలో 100 రోజుల వరకు ఈ మూవీ హౌస్‌ఫుల్‌గా నడచడం విశేషం. హైదరాబాద్ ఓడియన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. నంబర్ 3 త్రినేత్రుడు. చిరంజీవి, భానుప్రియ జంటగా నటించగా నాగబాబు, అంజనా ప్రొడక్షన్స్‌లో నిర్మించారు. ఇదొక రీమేక్ మూవీ. చిరంజీవి హీరోగా నటించిన 100వ మూవీ ఇది. భారీ హైప్‌తో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. హైదరాబాద్ ఓడియన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 106 రోజులు ఆడింది. నంబర్ 4 ఆఖరి పోరాటం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున, శ్రీదేవి, సుహాసిని ముఖ్య పాత్రలో నటించారు. మాస్ ఏరియాలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. నాగార్జున క్రేజ్‌ను మరింత పెంచింది మూవీ. అలాంటిది హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది. నంబర్ 5 బ్రహ్మపుత్రుడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వెంకటేష్, రజిని ముఖ్య పాత్రలో నటించారు. పేరుకు రీమేక్ మూవీ అయినా కానీ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. హైదరాబాద్ సిటీలో 1989 సంవత్సరంలో ఈ నలుగురు హీరోల సినిమాలలో 5 సినిమాలు మాత్రమే 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడాయి. నంబర్ 1 ముద్దుల మామయ్య. బాలకృష్ణ కెరీర్‌లో ఎలాంటి సక్సెస్ సాధించిందో మూవీ మనకు తెలిసిందే. అన్ని ఏరియాస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సిడెడ్‌లో అయితే బాలయ్యకు తిరుగులేని స్టార్డమ్ అందించింది మూవీ. అలాంటిది హైదరాబాద్ తారక రామ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 2 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. చిరంజీవి టెర్రిఫిక్ యాక్టింగ్ కనబర్చారు. విడుదలైన అన్ని ఏరియాస్‌లో స్టన్నింగ్ రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 125 రోజులు ఆడింది. నెంబర్ 3 గీతాంజలి. ఇదొక క్లాసిక్ ఫిల్మ్. నాగార్జున, మణిరత్నం కాంబోలో తెరకెక్కింది మూవీ. తెలుగు, తమిళ భాషలో బ్లాక్ బస్టర్ అయింది. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. హైదరాబాద్ దేవి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 126 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 4 శివ. నాగార్జునకు బిగ్ బ్రేక్‌నిచ్చింది మూవీ. 1989లో అన్ని రికార్డు బద్దలు కొట్టి ఇండస్ట్రీగా నిలిచింది. సౌత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ దేవి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 155 రోజులు ఆడింది. నాగార్జునకు మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచింది మూవీ. నెంబర్ 5 ధ్రువ నక్షత్రం. వెంకటేష్, రజిని మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మూవీ. బీసీ సెంటర్స్‌లలో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. హైదరాబాద్ శాంతి థియేటర్‌లో డైరెక్ట్‌గా 120 రోజులు ఆడింది. 1990లో హైదరాబాద్‌లో ఈ నలుగురు హీరోల మూవీస్‌లలో 4 సినిమాలు మాత్రమే 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడాయి. నెంబర్ 1 కొండవీటి దొంగ. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, రాధ, విజయశాంతి ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అయింది. చిరంజీవి అమేజింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. హైదరాబాద్ దేవి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. నెంబర్ 2 జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి, శ్రీదేవి కాంబోలో తెరకెక్కిన క్రేజీ మూవీ ఇది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 1990లో టాప్ 1 మూవీగా నిలిచింది. హైదరాబాద్ ఓడియన్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 120 రోజులు ఆడింది. నెంబర్ 3 కొదమసింహం. కథ, కథనం బాగున్నా అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు మూవీ. జస్ట్ హిట్‌గానే నిలిచింది. చిరంజీవి అద్భుత యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కొన్ని బీసీ సెంటర్స్‌లో మాత్రం హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. హైదరాబాద్ దేవి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 4 బొబ్బిలి రాజా. ఇండస్ట్రీ హిట్‌ను జస్ట్ మిస్ చేసుకొని నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మూవీ. మాస్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది మూవీ. వెంకటేష్‌కు మాస్‌లో మరింత ఫాలోయింగ్‌ను పెంచింది. హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 120 రోజులు ఆడింది. 1991లో హైదరాబాద్‌లో ఈ నలుగురు హీరోల మూవీస్‌లలో 4 సినిమాలు 100 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడాయి. నెంబర్ 1 గ్యాంగ్ లీడర్. విజయ్ బాపినేడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన మూవీ ఇది. చిరు కెరీర్‌లో మరొక ఇండస్ట్రీగా నిలిచింది మూవీ. హైదరాబాద్ సుదర్శన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 162 రోజులు ఆడి ఎన్నో రికార్డులు సృష్టించింది. నెంబర్ 2 రౌడీ అల్లుడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో నటించిన మూవీ ఇది. డిఫరెంట్ కథ, కథనంతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. హైదరాబాద్ సుదర్శన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 119 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 3 నిర్ణయం. నాగార్జున, అమల, సుకుమారి ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. ఇదొక రీమేక్ మూవీ. నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించిన మూవీ ఇది. నాగార్జునకు బిగ్ బ్రేక్‌నిచ్చింది. హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో డైరెక్ట్‌గా 102 రోజులు ఆడింది. నెంబర్ 4 క్షణ క్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్, శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించారు. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. హైదరాబాద్ దేవి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 111 రోజులు ఆడింది మూవీ. ఈ 25 సినిమాలు 1984 నుంచి 1991 వరకు హైదరాబాద్‌లోనే కాదు అన్ని ఏరియాస్‌లో కూడా స్టన్నింగ్ రికార్డులు నెలకొల్పాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చస్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.